హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు 2026లో ఇంజనీరింగ్ చేరబోయేటువంటి ఆల్ బ్రాంచెస్ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, ప్రిడిక్షన్స్ ఏమున్నాయి, ఏం జరగవచ్చు అనే అంచనా మీద చాలామంది అడుగుతూ ఉన్నారు. రకరకాల పారామీటర్స్ని పరిగణనలోకి తీసుకొని, అంటే సిలికాన్ వ్యాలీలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ కానీ, చైనాలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ కానీ, జాబ్ మార్కెట్ ట్రెండ్స్ పోస్ట్ కోవిడ్ తర్వాత జరుగుతున్నటువంటి అప్డేట్స్ని కానీ, ఇట్లా అనేక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం పరిగణనలోకి తీసుకొని మనము ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ సన్ ఆర్ డాటర్ 2026లో మనం ఇంజనీరింగ్ చేరుస్తున్నాము. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ పిల్లలే మెజారిటీ. ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి మెడికల్ సెషన్ వచ్చినప్పుడు బైపీసీ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా మనం ఆ రోజు మాట్లాడదాం. ఎంతమంది చదువుతున్నారు, ఇప్పుడు ఎంతమంది చేరుతారంటే 2.5 లక్షల మంది చేరుతారండి. మన తెలుగు రాష్ట్రాల వరకే మనం మాట్లాడదాం. 2.5 లక్షల మంది విద్యార్థులు బీటెక్లో జాయిన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక్కడ 1,10,000, అక్కడ 1,40,000, 2,50,000. ఇది కాకుండా మరో 2 లక్షల మంది డిగ్రీలో జాయిన్ అవుతారు. వీళ్ళలో కూడా మెజారిటీ కంప్యూటర్స్. మొత్తం 4,50,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం చేరుతున్నారు. ఇందులో కంప్యూటర్స్ భాగస్వామ్యం వరకు తీసుకున్నట్లయితే ఒక 3,25,000, ఒక 3.5 వరకు ఉండొచ్చు. అంటే 1,00,000 మంది వేరే డిపార్ట్మెంట్స్ అనుకుంటే 3.5 లక్షల మంది కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు వస్తాయని మన తెలుగు పిల్లలు చేరుతున్నారు. ఎంతమందికి ఎంత మేరకు ఉద్యోగాలు వస్తాయి అనే పర్సంటేజ్ని మనం ఈరోజు క్రైటీరియా తీసుకుందాం. ఎందుకంటే మనకి మా ఆడియన్స్లో ఎక్కువ మంది బీటెక్ చదివే పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొద్దిసేపు ఈ డిగ్రీని పక్కన పెడదాం. డిగ్రీ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ డిగ్రీని పక్కన పెట్టి ప్రస్తుతానికి మనం విల్ గో విత్ ద ఇంజనీరింగ్. ఈ చేరేటువంటి 2,50,000 మందిలో ఎంతమందికి ఎంత శాలరీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది 4 years కంప్లీట్ అయిన తర్వాత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్ ఐఎమ్ టాకింగ్. ఓకే, స్ట్రైట్ అవే ఒక 2 లక్షల మంది డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను. మీరు ఏ డిసిప్లైన్లోకి వెళ్ళండి, మీరు సాఫ్ట్వేర్లోకి వెళ్తారా, బీపీఓలో పనిచేస్తారా, లేకపోతే టెలికాలింగ్ సెంటర్లో పనిచేస్తారా, లేకపోతే మీరు ఏదైనా చేసుకోండి, యావరేజ్ ఇన్కమ్ అయితే దారుణంగా పడిపోయేటువంటి పరిస్థితి అయితే నా దృష్టిలో నాకు క్లియర్గా కనిపిస్తుంది. 25,000 నుంచి 35,000 అండి. 35,000 ఇది 2 లక్షల మంది శాలరీ. ఇది 25,000 to 35,000 ఇంక్లూడింగ్ ఆడ్ జాబ్స్, తర్వాత ఫ్యాక్టరీ జాబ్స్, దాని తర్వాత బీపీఓ జాబ్స్, ఆల్ టుగెదర్ 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్న చిన్న చితక అగ్రికల్చర్ జాబ్స్ ఆల్ టుగెదర్. ఇకపోతే ఒక 10,000 మందికి, 2.5 లక్షల మందిలో ఒక 10,000 మందికి 8 lakhs పర్ యానం, ఎల్పిఏ అంటారు దీన్ని. 8 lakhs పర్ యానం ఒక 10,000 మందికి వస్తుంది. ఒక 3,000 మెంబర్స్కి అప్రాక్సిమేట్లీ ఒక 12 lakhs రావచ్చు. 3,000 మందికి అంటే 2.5 లక్షల మందిలో 3,000 మందికి ఒక 12 లక్షల మంది రావచ్చు. ఒక 1,000 మెంబర్స్కి ఒక 15 lakhs వరకు రావచ్చు. నేను చెప్పేది ఇన్క్లూడింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎన్ఐటి వరంగల్ అన్నీ కలుపుకొని చెప్తున్నా. ఇంతకన్నా ఎక్కువ లేదు ఆప్షన్. ఒక 500 మందికి ఒక 20 lakhs ఉంటుంది. ఒక 50 మందికి 30 lakhs ఉంటుంది. ఒక 10 మందికి ఒక 50 lakhs ఉంటుంది. ఇది ఫ్యూచర్ ప్రెడిక్షన్ అండి. ఒక్కసారి ఇది టేబుల్ని జాగ్రత్తగా చూడండి. అంచనా కొద్దీ చెప్తున్నా ఎంత ఉండొచ్చు. మీకు మెజారిటీ ఆఫ్ ది పిల్లలు 25,000, 35,000 బ్రాకెట్టే మేజర్ బ్రాకెట్. ఇది దీంట్లో అన్నీ కలిపేసిన ఇంతకు మించి సంపాదన వచ్చే. ఎందుకంటే మనం ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పేరెంట్స్ చేర్చే వాళ్ళల్లో 10 లక్షలు ఖర్చు పెట్టాలని కొంతమంది అనుకుంటే, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థి ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఆయనకు ఒక 25,000 వచ్చి 4 ఏళ్ల పాటు ఆంధ్రాలో చదువుకున్నాడు, ₹1 ఖర్చు లేదు. ఆయనకు అక్కడ సొంత ఇల్లు ఉంటుంది,
ఏదో చేసుకుంటాడు, 25,000 30,000 వస్తుంది, ఆయనకి ఫరక్ పడదు. కానీ అప్పులు చేసి చదివిస్తుంటారు కొంతమంది, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి బీటెక్ చదివే వాళ్ళలో ఎక్కువ శాలరీస్ వస్తున్నటువంటి గ్రూప్ మొత్తం కూడా అబ్రాడ్కి పోయే గ్రూప్ అది. మన యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఈ 4 ప్రాంతాల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్గా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి గమనించినట్లయితే మనకి ఎక్కువ శాలరీస్ ఎందుకు కనిపించాయి బీటెక్లో? 25,000 35,000 వాళ్ళకి అసలు ఎవరు పిల్లనిచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. ఇప్పుడు కానీ చేసుకోకుండా కానీ గమ్ముగా ఉన్నారంటే అందరూ పెళ్లి కాని అమ్మాయిల లెక్క, పెళ్లి కాని అబ్బాయిల లెక్క మిగిలిపోతారు. ఎందుకంటే మొత్తం మార్కెట్ అదే సిచ్యువేషన్ ఉండబోతుంది, అదే ఉంటుంది. మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2.5 లక్షల మంది బయటకు వస్తారు కదా, ప్లస్ డిగ్రీ చదివిన వాళ్ళు ఒక 2 లక్షల మంది, 4.5 లక్షల్లో మనకు దగ్గర దగ్గర 50-60 వేల మంది ఎవ్రీ ఇయర్ అబ్రాడ్కి వెళ్ళిపోతారు. 50-60 వేల మంది వెళ్తారు, తక్కువ కాదు. ఇంతమంది బయటకు పోయేసరికి ఈ నెంబర్ వాళ్ళకి అక్కడ పోయిన తర్వాత ఏమవుద్ది, వీళ్ళు ఎంఎస్కి పోతారు, ఒక 50 లక్షలు ఖర్చు పెడతారు. 50 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఆన్ యావరేజ్గా వాళ్ళకి ఒక 3 lakhs ఎంతో పర్ మంత్ వచ్చేస్తుంది. నేను చెప్పే తక్కువలో తక్కువ 3 to 4 lakhs. సరే స్టార్టింగ్లో 3 lakhs అనుకున్న వీళ్ళు తర్వాత ఒక అందరూ కూడా 50 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు శాలరీస్కి వెళ్తున్నారు. కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి మేజర్గా కనిపించి మనకి బీటెక్ అనేది క్రేజ్ పెరిగింది. ఈ 60,000 సంఖ్య ప్రజెంట్ వచ్చేసి పర్టికులర్గా యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి 10,000కి పడిపోయింది. ఈ 10,000కి పడిపోయినటువంటి వాళ్ళు కూడా అక్కడ పోయి సెటిల్ అవ్వగలిగినటువంటి వాళ్ళ సంఖ్య వచ్చేసి దగ్గర దగ్గర 2-3 వేలకు పడిపోయింది. లేదా 5,000, 3,000, 4,000 వేసుకోండి, 3,000 వేసుకోండి. అంటే డ్రాస్టిక్గా 60,000 మంది పోతే దాదాపు ఒక 10,000 మంది వెనక్కి వచ్చిన 50,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఇక్కడ 50,000 నుంచి 2-3 వేల రూపాయలు 2-3 వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అబ్రాడ్ యొక్క నేచర్ తగ్గిపోయిందో, మీకు పెద్ద ఉద్యోగాలు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఓవరాల్ నెంబర్లో భయంకరంగా తగ్గిపోయింది. ఉదాహరణకి ఇది ఎట్లా ఉంటుందంటే అండి, మన హోప్స్, యాస్పిరేషన్స్ ఇంజనీరింగ్ వైపు మీద పెరగడానికి కారణం ఏంది? సపోజ్ మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు, ఒక సెక్షన్లో 60 మంది అనుకోండి. జనరల్గా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుంటే 60 మంది ఒక సెక్షన్లో ఉంటారు. ఈ 60 మందిలో ఈ ప్రపోర్షనేట్గా 4,60,000 మంది అంటే 4,60,000 మంది చెప్పాను మొత్తం అబ్రాడ్ పోయే వాళ్ళ సంఖ్య. అప్పుడు 60 మందిలో ఎంత ఉండొచ్చు? దగ్గర దగ్గర మనకు 15 మంది అబ్రాడ్ పోతారు. సో 15 మంది సెటిల్ అవుతున్నారు కదా, 15 మందికి 30-40 లక్షలు ప్యాకేజ్ వస్తుంది అనేటువంటి నమ్మకం ఉండటంతో మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చిన్న ఉద్యోగాలను పెద్ద ఉద్యోగాలకు పోవడం, లేకపోతే ఒక 5 ఏళ్ళు ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ గ్రూప్లో చేరడానికి వీళ్ళు ప్రయత్నం చేయడం ఏదో ఒకటి జరిగేది. సో ఇప్పుడు అబ్రాడ్ ఆప్షనే మొత్తం నల్ అండ్ వాయిడ్. ఐటీ సెక్టార్లో బల్క్ రిక్రూట్మెంట్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలామంది మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ ఏ బ్రాంచ్ తీసుకున్నప్పుడు కూడా మైండ్ సెట్ వచ్చేసి మనకి 8 LPA అయితే బాగుండు. మినిమం పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఎట్లుందంటే 8 నుంచి 10 lakhs ఎక్స్పెక్టేషన్ అనేది LPA, lakhs per annum అనేది ఇది పబ్లిక్ ఎక్స్పెక్టేషన్. మార్కెట్లో ఏముంది? 2.5 lakhs to 4.5 lakhs ఇది మార్కెట్ ఆఫర్ చేస్తున్నటువంటి ప్రైజ్. సో ఆల్మోస్ట్ హాఫ్ వేరియేషన్ ఉంది. మీరు కోరుకుంటున్నారు 8-10 లక్షల ఉద్యోగాన్ని, మార్కెట్ ఏమో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇది కూడా అన్ని జాబ్స్ కలుపుకొని చెప్తున్నా, నాట్ ఓన్లీ వైట్ కలర్ జాబ్స్ కాదు. ఇప్పుడు బ్లూ కలర్ జాబ్స్, వైట్ కలర్ జాబ్స్ రెండింటిని కలిపి చూడాలి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఓన్లీ వైట్ కాలర్ అని నమ్ముకొని అమీర్పేటలో ఒక 4-5 లక్షల మంది పిల్లలు ఉన్నారు. లిటరల్గా మేము చెప్తున్నాము, మేము సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తాం. ఇక మాతో పాటుగా ఇక్కడ ఒక 500 సెంటర్స్ ఉన్నాయి, చిన్న చితక అందరూ కలుపుకుంటే ఒక 500 సెంటర్స్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాయి ఇక్కడ. మామూలుగా ఎట్లుండేదంటే కోవిడ్ టైంలో 50,000 ఇస్తే ప్లేస్మెంట్, 1,00,000 రూపాయలు ఇస్తే సూపర్ ప్లేస్మెంట్, 3 లక్షలు ఇచ్చిందంటే ఇక లడ్డు అనమాట. వాడు ఏ ప్లేస్మెంట్ అడిగితే ఆ ప్లేస్మెంట్ ఇచ్చే పరిస్థితి కోవిడ్ టైంలో ఉండింది. ఈరోజు 3 లక్షలు కాదు కదా, మీరు 5 లక్షలు పట్టుకొని అమీర్పేటలో తిరిగినా మోసపోవడం తప్ప ప్లేస్మెంట్ గ్యారెంటీగా వేయిస్తామని చెప్పే పరిస్థితిలో మేము లేము, మార్కెట్ లేదు. ఒకవేళ ఎవరన్నా ఒకటి అరా చిన్న చిన్న కంపెనీల్లో పెట్టిస్తున్నా ప్యాకేజ్ ఎంత వస్తుంది చెప్పమంటారా? అమీర్పేటలో అంటే సుత్తి చెప్పేవాళ్ళు చాలామంది చెప్పొచ్చు. 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 8 lakhs వరకు వస్తుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. ఫ్రెషర్స్ మార్కెట్లో 2.4 lakhs to 3.5 ఇంతే, ఇంతకన్నా ఎక్కువ ప్లేస్మెంట్ చేయలేకపోతున్నాం. అది కూడా .NET లేకపోతే ఐబీఎం ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎత్తిపోయింది అనుకోండి. ఇప్పుడు మొన్న కూడా కంపెనీలో 10% డిప్రిసియేషన్ వచ్చింది, మొత్తం దివాలా తీసే పరిస్థితిలోకి వచ్చేసింది ఐబీఎం ఇన్ఫ్లుయెన్స్. మాకు ప్లేస్మెంట్ సిస్టమ్ రన్ చేస్తున్నా, ఈరోజు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తున్నా,
డైలమా అనేది నాకు కూడా ఉంది, మార్కెట్కి కూడా ఉంది. సరే, ఈ వీడియో మీరు చేసినటువంటి ఉద్దేశం ఏంది, ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే ఒకే కారణం, డిక్రీజ్ యువర్ ఎక్స్పెక్టేషన్. ఇంతే, ఇది నేను చెప్పేటువంటి ఒక మంత్రం. డిక్రీజ్ యువర్ ఎక్స్పెక్టేషన్, ప్లాన్ యువర్ లైఫ్ అకార్డింగ్లీ. మీ యొక్క లైఫ్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? సహజంగా ఏం ప్లాన్ చేసుకుంటామంటే, మనకి ఒక 8 lakhs మావాడు ప్యాకేజ్ కొట్టుకుంటాడు. ఇమీడియట్గా మనకు ఒక 1 crore లోన్ వచ్చేస్తుంది. ఈ లోన్ తోటే మనం మంచిగా ఒక ఫ్లాట్ కొనుక్కుందాము, దాని తర్వాత ఒక కారు కొనుక్కుందాము, దాని తర్వాత వాడికి అప్పటికల్లా 25 years వచ్చేస్తాయి. 25 years నుంచి 27 years లోపు పెళ్లి చేసేద్దాం. జనరల్గా ఇది ఒక నార్మల్ పేరెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మీరు అదే 2.5 lakhs వస్తే 2.5 lakhsకి లోన్ ఎంత వస్తుంది? 30 లక్షలు వస్తుంది. 30 లక్షలకి హైదరాబాద్లో ఏడా ఇల్లు రాదు. మరి మీ ఎక్స్పెక్టేషన్ అంతా రివర్స్ అయిపోయింది కదా, సిచ్యువేషన్ అంతా చేయి దాటిపోయింది. మరి ఏం చేస్తారు? హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేయాలి. హైదరాబాద్ హాస్టల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఎప్పుడైతే జాబ్ మార్కెట్ లేదో ఏ బిజినెస్ ఉండదు, రియల్ ఎస్టేట్ ఉండదు, హాస్టల్స్ నడవు, హోటల్స్ నడవు, పాన్ డబ్బాలు నడవు. అంతే కదా, వాడికి శాలరీ వచ్చిందంటే ఆ రోజు గోల్డ్ కింగ్ తాగుతాడు మంచిగా, స్పెషల్ ఎఫెక్ట్ అన్నట్టు. లేకపోతే ఏదో బీడీ తీసుకొని తాగిపోతూ ఉంటాడు. సో జాబ్స్ లేనటువంటి మార్కెట్ చాలా దారుణంగా ఉంది. నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది అంటే ఓవరాల్ మార్కెట్లో నుంచి 20%. ఇది నికరమైనటువంటి ప్లేస్మెంట్ రికార్డ్. నికరం. నేను ఓన్లీ 20-30 లక్షల జాబ్ వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు. కాల్ సెంటర్కి పోయి 15,000 శాలరీ తీసుకున్నతో సహా కలుపుకున్న 20% జాబ్ మార్కెట్ ఉంది. ఇది ఈరోజు అభిజిత్ దీప్కే అక్కడ నిరసన తెలియజేస్తున్నారన్న వాళ్ళు ఎంత బందీ చేసినా జంతర్ మంతర్ దగ్గర లేకపోతే నిరాహార దీక్ష జోన్కి వేలాది మంది విద్యార్థులు ఎందుకు తరలిచ్చారు? అరే, చేయడానికి పని లేదురా భయ్, పని దొరకట్లేదు. యువత ఫస్ట్లో పాపం వీళ్ళు కూడా బీటెక్ అయిపోయిన వెంటనే వసతులే మామా, ఉద్యోగం ఏం కాదులే అని చెప్పేసి 2-3 ఏళ్ళు పాపం కాళ్ళ దగ్గర వేసుకుంటే అమీర్పేటలో తిరుగుతారు. తీరా మార్కెట్ అర్థమైన తర్వాత వాడు బేజారైపోతున్నాడు. అమీర్పేటలో కూడా హాస్టల్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి, మాదాపూర్లో కూడా ఖాళీ అయిపోయినాయి. చూస్తున్నారు ఒక 2-3 ఏళ్ళ పాటు. ఏం దొరకపోతే మళ్ళీ ఊళ్ళో పోయి ఇంటికాడ కూర్చొని ఉంటున్నారు. ఏం చేస్తారు? హాస్టల్ ఫీజులు కట్టి 10,000 రూపాయలు కట్టి ఏం చేస్తారనేది. ఇంత అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు ఎడ్యునైనో లేకపోతే ఇంకోళ్ళు ఏం చేయలేము. ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి, ప్రభుత్వం ఏమైనా చేయాలి. కానీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పంచాయతీలు వాళ్ళ యొక్క పగలు ప్రతీకారాలు, లేకపోతే వాళ్ళ పదవిని కాపాడుకునే దానికి ఒకడు, పదవి కోసం మరొకడు, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. లేదా కులాలు మతాలు, లేకపోతే ఒకరు శ్రీరాముడు అంటారు, లేకపోతే ఇంకొకరు అంటారు. కులాల మధ్య స్విచ్లు పెట్టుకొని వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధ, నిరసన ఈరోజు యువతలో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ, లేకపోతే సోకాల్డ్ సోనం వాంగ్చుక్ కానీ, వీళ్ళందరూ కూడా ఉద్యమాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయంటే ప్రజల్లో యాంగర్ ఉన్నప్పుడే. ఆ యాంగర్ మీద ఎవరైతే ఎజిటేషన్ చేస్తారో ప్రజల మద్దతు వాళ్ళకి వెళ్తుంది. సో ప్రభుత్వాలు పర్టికులర్గా హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎంహెచ్ఆర్డి కానీ దీని మీద స్పందించాలి. ఒక పక్క పేపర్ లీక్లు, ఇంకో పక్క ఉద్యోగాలు లేవు, మొత్తం వ్యవస్థ అంతా అతలాకుతలంగా ఉంది, ఇన్ఫ్లేషన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజల్లో చాలా అనిశ్చితి, అన్సర్టనిటీ, బాధ క్లియర్గా మేము గమనిస్తూ ఉన్నాం. చేద్దామంటే ఉద్యోగం లేదు. పోనీ ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుందామంటే అన్ని బిజినెస్లు లాసుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. అంతా అలా అంటే మనం బిజినెస్కి ప్రిపేర్ చేయలేదు మన పిల్లల్ని మనం ప్రిపేర్ చేసాము, సర్వీస్ ఇండస్ట్రీకి ప్రిపేర్ చేసాము తెలుగు రాష్ట్రాలలో. ఆ సర్వీస్ ఇండస్ట్రీ కొంచెం డ్యామేజ్ అయింది. కొంచెం డ్యామేజ్ కాదు, డ్యామేజ్ పెద్దగా అయ్యేసరికి వాస్తవానికి మార్కెట్ అయితే చాలా సందిగ్ధ అవస్థలో ఉంది. పేరెంట్స్గా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా పిల్లల మైండ్స్ని ప్రిపేర్ చేయండి. మనం ఆ 25,000 35,000లో ఎట్లా బతకాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఫ్యూచర్ని, ఇప్పుడు ఉన్నటువంటి దాంతో ఏం చేయాలి.